అందరం కూడా హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఓపెన్ చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. సో ఈ మొదటి అధ్యాయంలోకి వెళ్ళే ముందు అసలు ఈ పత్రిక ఎందుకు రాయబడింది, ఎవరు రాశారు, ఎవరికి రాశారు అనే ఈ మూడు విషయాల గురించి ఒక 5 minutes ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ మనం ధ్యానం చేసుకుని యాక్చువల్ అధ్యాయానికి వెళ్ళిపోదాం. సో ఈ హెబ్రీలకు రాసిన పత్రిక పేరులోనే ఉన్నది ఎవరికి రాశారు అన్నది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. అది హెబ్రీయులకు రాసిన పత్రిక. మరి ఎవరు ఈ హెబ్రీయులు అంటే మనకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే వీరందరూ ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పి మన అందరికీ మామూలుగా తెలుసు. అయితే ఈ మాట హెబ్రీ అనే ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఇశ్రాయేలు ప్రజలకి ఏ విధంగా చెందినదైనది ఈ మాట అని చెప్పి ఆలోచిస్తే, ఈ హెబ్రీ అనే మాటకి రూట్ పదం ఏమిటి అంటే ఇవ్రీ అనే పదం. హెబ్రీ భాషలోనే, అంటే వీళ్ళ సొంత భాషలో ముందు ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఇవ్రీ అనే ఈ పదానికి అసలు అర్థం ఏమిటి అంటే అవతలి ఒడ్డున ఉన్నవాడు అని అర్థం అన్నమాట. అవతలి ఒడ్డున ఉండి ఇటు వచ్చిన వాడు, ద వన్ హూ క్రాస్ ద రివర్. సో నది అవతలి ఒడ్డున ఉన్నవారు. కట్ అవుతుందన్న, అందరికీ అలాగే ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోండి. కట్ అవుతుందన్న. ఒక నిమిషం, 1 minute. వాయిస్ కట్ అవుతుంది. రైట్. సో నది అవతలి ఒడ్డున ఉన్న వారు అని అర్థం, ఇవ్రీ అంటే అర్థం. సో ఆ ఇబ్రీ అనే మాటే ఇబ్రీగా మారింది. ఎవరు ఈ నది అవతల ఒడ్డున ఉన్నది అంటే నోహ సంతానమైన షేము, హాము, జాఫెత్ కుటుంబావళిలో షేము సంతానమైన ఈ తెరహు ఈ నది అవతల ఒడ్డున ఉండేవాడు. ఏ నది అవతల ఒడ్డున ఉండేవాడు అంటే ఈ యూఫ్రటీస్ అనే నది అవతల వారు నివాసం ఉండేవారు. అక్కడ నివాసం ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని ఎంచుకొని అబ్రహాముతో మాట్లాడి అబ్రహాముకి వాగ్దానం ఇవ్వడం జరిగింది. సో ఆ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నది యువతల వైపు ఉన్న కానాను దేశము నీకు నేను స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పి, నీవు నీ కుటుంబమును విడిచి, నీవున్న ప్రదేశమును విడిచి నీవు నేను చూపించబోయే ప్రదేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు, ఆ నదిని దాటుకొని యువతలకి రావడం జరిగింది. సో అప్పటి నుంచి అబ్రహాము చెందిన వారిని ఎవరన్నా చూసినప్పుడు వీరందరూ కూడా ఈ నదిని దాటి వచ్చిన వారు అని సంబోధించేవారు. సో దాని వలన ఇతను ఇవ్రీ అంటే ఇతను హెబ్రీ, ఇతను హెబ్రీయుడు అన్న పేరు ఆ విధంగా అబ్రహాముకి రావడం జరిగింది. సో అబ్రహాముకి ఎప్పుడైతే హెబ్రీయుడు అన్న పేరు వచ్చిందో అబ్రహాము సంతానం అందరికీ కూడా వారు హెబ్రీయులోనే నది నుంచి దాటి వచ్చిన వారు అనేది పిలవడం జరిగింది. అయితే మరి అబ్రహాము సంతానంలో మరి ఇస్సాకు ఉన్నాడు, ఇష్మాయేల్ కూడా ఉన్నాడు. మరి ఇష్మాయేలు సంతతి వారిని హెబ్రీయులను ఎందుకు పిలవరు అంటే దానికి కారణం ఏమిటంటే, ఈ అక్కడ పిలిచిన వారు అబ్రహాం సంతానం పిలవడం మొదలుపెట్టిన తర్వాత అబ్రహాము యొక్క వాగ్దాన సంబంధమైన సంతానమైన ఇస్సాకు, యాకోబు పిల్లలు ఈ మాట మాకు చెందినదే, అంటే వాగ్దాన సంబంధమైన సంతానమైన మాకు మాత్రమే ఈ హెబ్రీయులు అని చెందినది అని ఇశ్రాయేలు ప్రజలకి ఆ మాట ఆపాదించడం జరిగింది. ఇది చరిత్ర ప్రకారంగా హిస్టారికల్ గా ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్న మాట హెబ్రీ అనే మాటకి అర్థము. సో దానివల్ల ఇప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంటే, ఈ పత్రిక ప్రత్యేకించి ఈ హెబ్రీయులకు సంబోధించి రాసిన పత్రిక. మరి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే పర్టికులర్ గా ఎందుకు ఈ పత్రికని దేవుడు విభజించి వారికి రాయించారు దానికి కారణం ఏమిటి అంటే, మరి ఇశ్రాయేలు ప్రజల మధ్య నుంచి వారి సంతానమైన దావీదు నుంచే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావడం జరిగింది, మన అందరికీ తెలిసిన విషయము. సో ఈ వాగ్దానములు అన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తల ద్వారా ముందే దేవుడు ఇచ్చి ఉంచారు. ఏ వాగ్దానము, యేసుక్రీస్తు ప్రభువు ఇశ్రాయేలు సంతానం నుంచి అలాగే దావీదు సంతానం నుంచి రాజకుటుంబంలో ప్రభు వచ్చి సమస్త మానవాళికి రక్షణ దయచేయబోతున్నారు అన్న విషయము వారికి వాగ్దాన పరంగా దేవుడు ఇవ్వడం జరిగింది.
అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఉన్న చరిత్ర ప్రకారంగా ఉన్న ఒక ప్రివిలేజ్, ఒక ధన్యత ఏమిటి అంటే దేవుడు వారితో ముందుగానే మాట్లాడడం జరిగింది. అంటే దేవుని వాక్యము ప్రపంచంలో అనేక మంది, కోట్ల మంది మనుషులు ఉండగా ఎవరికి ముందు వచ్చింది? దేవుని యొక్క వాక్యము అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఎవరి ద్వారా వచ్చింది? మనకు తెలుసు, మోషే ద్వారా మొట్టమొదట దేవుడు వారితో ధర్మశాస్త్రము ద్వారా మాట్లాడడం ప్రారంభించారు. సో వారికి ఒక ధన్యత ఉన్నది. అంటే ధర్మశాస్త్రము ముందు ప్రపంచంలో అనేక దేశములు ఉండగా, అనేక జనములు ఉండగా, ఏ జనాంగానికి దేవుడు వాక్యం మొదట వెళ్ళింది అంటే ఇశ్రాయేల్ ప్రజలకి ముందు వచ్చింది. సో దానిని బట్టి ఇశ్రాయేల్ ప్రజల ధర్మశాస్త్రము మొత్తం ఆకళింపు చేసుకుని ధర్మశాస్త్ర సంబంధమైన జీవితము మొదలుపెట్టి కాలానుగుణంగా వారు జీవించిన తర్వాత ఏం జరిగింది అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యమైన విశ్వాసము అన్న మాటను వారు మర్చిపోయారు కొన్ని తరాల తరువాత. ఆ విశ్వాసం అన్న మాట పక్కన పెట్టి అది ఒక ఆచారముగా, కేవలం ఒక సెరిమోనియల్ లాగా, అంటే ఆచారము ప్రకారం చేయవలసిన పనులు మాత్రము చేసి దేవుడు వారికి ఎందుకు అవన్నీ ఇచ్చారో అన్న విషయము అర్థము వారు మర్చిపోయి, విశ్వాసము మర్చిపోయి, మోరల్ లా అని మర్చిపోయి, అంటే దేవునికి అనుగుణంగా నీతిగా జీవించడం అనేది మర్చిపోయి, కేవలం ఆచారబద్ధమైన పనులు చేస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని కొనసాగిస్తూ ముందుకి వచ్చేసారు. అయితే ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే, ఆ వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ ధర్మశాస్త్రం మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు మిమ్మల్ని నడిపిస్తుంది అని చాలా స్పష్టంగా ధర్మశాస్త్రము ద్వారా దేవుడు మోషేకి, ఇశ్రాయేలు ప్రజలకి చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు ధర్మశాస్త్రములోను వారి ప్రవక్తల ద్వారా వారు నేర్చుకున్నదంతా కూడా ఇదిగో ఈ వస్తున్న అభిషిక్తుడైన ఈ రాజుకు సంబంధించినది, మా మెస్సయాకు సంబంధించినది అని తెలుసుకొని ప్రభువుని చూసిన వెంటనే గుర్తించి ప్రభువుని దగ్గరికి రావలసినది పోయి వారు ప్రభువుని తృణీకరించి అనేక మంది, ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగంలోని పెద్దలైన వారు అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించి మరణానికి అప్పగించడము జరిగింది. సో ఆ తరువాత ఏం జరిగింది? మరి ప్రభువు పునరుద్ధానుడై మరి పరలోకమందు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉండగా ఆ తరువాత మరి విశ్వాసములో ఉన్న శిష్యుల ద్వారా ప్రభువు తన సువార్తని లోకమునకు ప్రకటింప చేయడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే ఈ సువార్త ముందుకు వెళ్తుందో అనేక మంది అన్యజనులు ఈ సువార్తను స్వీకరించి, అంగీకరించి, ప్రభువును విశ్వసించి దేవుని బిడ్డలుగా మారుతున్నారు. ఆ సమయంలో మరి ఈ తృణీకరించిన ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు కదా, మరి ఇప్పుడే మాట్లాడుకున్నాము సిలువ వేసే ప్రభువుని. అయితే ఆ ఇశ్రాయేలు జనాంగం నుంచి కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని అభిషిక్తుడిగా, ఆయన దేవునిగా ఆయనని గుర్తించడం జరిగింది. కొంతమంది, చాలా కొద్ది మంది. సో ఆ కొద్ది మంది ఈ సువార్తను అంగీకరించి విశ్వాసులుగా మారిన తరువాత వారికి ఒక పెద్ద డిలెమా ఉండిపోయింది వాళ్ళకి. ఆ డిలెమా ఏమిటి అంటే, ఆ సందిగ్ధత ఏమిటి అంటే, మేమంతా ఇంతకు ముందు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రభువుని మెస్సయా అని చూపెడుతుంది. ఇదిగో ప్రభు వచ్చారు, మేము అంగీకరించాము. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ మేము ఏం చెయ్యాలి? ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలను మానివేయాలా, లేకపోతే అవి కంటిన్యూ చేయాలా అన్న సందిగ్ధతతో చాలా మంది ఆ మీమాంసలో ఉండగా వారికి స్పష్టత ఇవ్వడానికి ఈ హెబ్రీలకు రాసిన పత్రిక దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత ఒక ఆధర్ చేత రాయించి ఈ విస్తరించిన ఈ హెబ్రీయులకు పంపించడం జరిగింది. అంటే ఈ హెబ్రీయులు ఇశ్రాయేలు దేశంలో మాత్రమే లేరు, అనేక ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. సో వారందరికీ కూడా చేరడానికి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రేష్టత, ఆయన యొక్క ఉన్నతమైన నామము యొక్క విశిష్టతను తెలియచేయడానికి ఈ పత్రికను ఒక దేవుని బిడ్డ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఇచ్చి, ఎవరి ద్వారా రాయించారో ఆ విషయాన్ని అందరికీ మరుగుపరిచారు. అందువలన ఈ రోజు హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారన్న దానికి సమాధానము ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా లేదు. అందరూ కూడా దాన్ని ఊహించుకుని ఇది పౌలు రాసి ఉండవచ్చు, ఆయన ఎవరో పేతురు రాసి ఉండవచ్చు అనుకోవడం తప్పితే, స్పష్టంగా దేవుడు కావాలని ఈ విషయాన్ని అందరికీ కూడా మరుగుపరిచారు. సో మనకి తెలిసిన ప్రకారం ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాసిన
పత్రిక ఒక దేవుని బిడ్డ చేత రాయించిన పత్రిక. ఎవరికి సంబోధించారు? హెబ్రీయులకు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు సంబోధిస్తూ రాయించిన పత్రిక. సో అందరం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం ఓపెన్ చేసి. ఒకటో వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అక్కడ ఆగుదాం మనం, ఎందుకంటే ఈ మొదటి వచనంలోనే మనము ధ్యానించి ముందుకు వెళ్ళాలి. సో పూర్వకాలమందు అని చెప్పినప్పుడు ఏ టైంకి రెఫర్ చేసుకుని పూర్వకాలము అని ఆలోచిస్తే, ఇది ఎగ్జాక్ట్ గా ఈ ఆథర్ అంటే ఈ పత్రిక రాసిన సమయానికి పూర్వకాలమందు అని మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. అంటే ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది అంటే 33 AD నుంచి 70 AD మధ్యలో రాయబడింది. దానికి కారణం ఏమిటి అంటే, అది ఎలా మనకు తెలుస్తుంది అంటే, ఈ పత్రికలో అనేక చోట్ల దేవుని యొక్క మందిరములో జరుగుతున్న ఆ బలి గురించి ప్రస్తావించడం జరుగుతుంది. సో ఆ బలి గురించి, బలి ఇంకా నిలిచి ఉండగా అన్న ఒక మాట ఈ పత్రికలో రాయబడింది. బలి ఇంకా నిలిచి ఉన్నది అంటే అర్థం ఏంటంటే, ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఇంకా మందిరానికి వెళ్తూ బలి అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగింది అంటే, టైటస్ వెస్పాసియన్ అనే ఒక రోమా చక్రవర్తి 70 సంవత్సరంలో 70 ADలో పూర్తిగా యెరూషలేమును మందిరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఈ బలి అర్పణలు, మందిరం అనేది ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఇక లేకుండా అయిపోయింది. సో కావున ఈ పత్రిక రాసినప్పుడు ఆథర్ చాలా స్పష్టంగా ఈ బలి అర్పణల గురించి మెన్షన్ చేస్తూ అది ఇంకా నిలిచి ఉన్నది ఈ రోజు అని చెప్పడం వలన థియోలాజియన్స్ అందరూ కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చింది. ఏమిటి అంటే, ఈ పత్రిక 33 AD అంటే ప్రభువు పునరుద్ధరణ అయిన తర్వాత, సంఘం స్టార్ట్ అయిన తర్వాత ఈ 70 ADలో ఈ మందిరము పడిపోవడానికి ముందు ఈ మధ్య కాలంలో ఇది రాయబడినది. సో ఆ టైం పీరియడ్ మనకి తెలుసు. 33 AD నుంచి 70 AD మధ్యలో రాయబడింది. సో ఆ సమయంలో రాసిన ఈ ఆథర్ ఏమి రిఫర్ చేస్తున్నాడు అంటే, దేవుని గురించి మాట్లాడుతూ పూర్వకాలమందు అంటే ఈ 33 AD నుంచి బిఫోర్ అంటే 4000 సంవత్సరములు వెనక్కి వెళ్తూ, సో హీఈస్ రెఫరింగ్ టు ఆల్ దీస్ 4000 ఇయర్స్ అన్నమాట. ఈ 4000 సంవత్సరముల్లోనూ నానా సమయములలోను అంటే వేరియస్ టైం పీరియడ్స్, డిఫరెంట్ టైమ్స్ లో, రకరకాల సమయములలో, నానా విధములుగాను వేరియస్ వేస్ లో అందరితో ఒకే విధంగా మాట్లాడలేదు దేవుడు. రకరకాల విధములుగా, రకరకాల సమయములలో, నానా సమయములలోను నానా విధములుగాను ఎవరి ద్వారా మాట్లాడారు? ప్రవక్తల ద్వారా మాట్లాడారు. అది మాత్రము స్పష్టము. టైమ్స్ వేరు, మార్గములు వేరు, కానీ మీడియం మాత్రము ఒకటే. ఈ 4000 సంవత్సరంలో ఎవరు? దేవుడు ఎంచుకున్న ప్రవక్తలు. ఈ ప్రవక్తలు అంటే ఎవరు? దేవుని మాటలు మానవులకి ఇవ్వడానికి నియమింపబడిన, దేవునిచే నియమింపబడిన దేవుని బిడ్డలు వీరందరూ కూడా. వారిని ప్రవక్తలు అంటారు. సో ఆ ప్రవక్తలను దేవుడు నియమించుకుని తన మాటను మానవాళికి ఇవ్వడము జరిగింది. సో మాట్లాడారు దేవుడు. ఈ ప్రపంచంలో సృష్టిని సృష్టించిన తర్వాత, ఆదాము అవ్వను సృష్టించి, ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత ఈ భూమి మీద మనుషులు విస్తరించుచుండగా దేవుని మాట ఎప్పుడూ కూడా వినపడుతూనే ఉన్నది. సో దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు మానవులతో. సో పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. మరి దేవుడు ఈ మీడియంని ఎంచుకున్నప్పుడు, ప్రవక్తలను ఎంచుకున్నప్పుడు, ఆ ఆడియన్స్ కూడా ప్రత్యేకించి ఇశ్రాయేలు ప్రజలకి ముందుగా వాక్యమును పంపించారు. అంటే డైరెక్ట్ గా అన్యజనుల దగ్గరికి వెళ్ళి దేవుని మాట ప్రవక్తల ద్వారా వారికి వినిపించలేదు. అంటే ప్రవక్త వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి చెప్పడము జరిగింది. అందుకనే ఆథర్ ఎవరికి రిఫర్ చేస్తున్నాడు? మన పితరులు అంటే ఇశ్రాయేలు ప్రజలకి సంబంధించిన పూర్వీకులు, అంటే ఆల్ అవర్ ఫోర్ ఫాదర్స్. ఎందుకు? ఒక హిబ్రీయులకు రాస్తున్నాడు ఈ పత్రిక. సో మన పితరులతో అంటే ఆ హిబ్రీయులతో మాట్లాడుతున్న సందర్భం అది. అది నీకు మాకు వర్తించదు. ఎందుకంటే మన పితరులు ఇశ్రాయేలు అంటే శారీరకంగా ఇశ్రాయేలు ప్రజలు కాదు. మనం అన్యజనుల నుంచి వచ్చిన
మనుషులము. సో అది ఆ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి, ఆ సందర్భం మనము అర్థం చేసుకోవాలి. సో పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు, ఇన్ దీస్ లాస్ట్ డేస్, ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే, ఆ అంతము అన్న మాట ఆల్రెడీ దేవుడు 2000 సంవత్సరముల ముందే సంఘానికి పరిచయం చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు ఆల్రెడీ. ఇది లాస్ట్ పీరియడ్, అంటే ఈ దినముల అంతమందు ఇంక దీని తర్వాత ఇంక ఏమీ లేదు. మానవులు ఇంకొక అద్భుతంగా ఇంకొక 66 పుస్తకాలు వస్తాయని ఆలోచించి ఊహించడానికి అవకాశము లేదు. నేను అన్నిటికీ అంతము తీసుకొస్తున్నాను నేను. ఇది అంతముకి సంబంధించిన ఈ దినములు అని దేవుడు ప్రత్యేకంగా మనందరికీ చెప్పుటకు ఆ మాట తీసుకురావడం జరిగింది. ఈ దినముల అంతమందు ఒక్కసారి ఎవరితో మాట్లాడారు? కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అంటే 4000 సంవత్సరములు దేవుడు తన ప్రవక్తలను మాధ్యమంగా ఉపయోగించుకుని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారి ద్వారా అన్యజనులకు కూడా దేవుని వాక్యమును ప్రచురపరిచిన దేవుడు ఈ ఆఖరి దినములలో, అంటే ఆయన సంకల్పము నెరవేరుస్తూ ఉండగా, ఇంకా సంకల్పానికి ఆఖరు సమయం వచ్చి ఉండగా దేవుడు ఏమంటున్నారంటే, ఇక నేను నా కుమారుని ద్వారానే మీతో మాట్లాడతాను నేను మానవాళితో అని చెప్పి అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. అది ఏ సమయానికి చెప్తున్నాడు ఆధార్ అక్కడ 33 AD 70 AD ఆ సమయం గురించి చెప్తున్నాడు. అప్పుడే ఆల్రెడీ దినముల అంతము మొదలైపోయింది. సో ఆ దినముల అంతము మొదలైన ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మానవులందరితో కూడా మాటలాడెను. పాస్ట్ టెన్స్. ఆయన ఎవరు? దేవుడు. ఆ కుమారుని ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఎక్కడైతే సమస్తమునకును ఉందో ఇంకా ఆ వర్డ్ కి ఇంకా బౌండరీస్ లేవు. ఇంకా భూమి, ఆకాశము, విశ్వము, మానవులు, దేవదూతలు అన్ని ఇంకా ఏమీ కూడా అందులో ఎక్స్క్లూడ్ చేయడానికి వీలు లేదు. అందుకనే ఆ మాట సమస్తమునకును వారసునిగా నియమించెను. వారసుడు అంటే ఎవరు? వారసుడు అంటే ఏదన్నా పొందుకునేవాడు వారసుడు. అంటే తండ్రి దగ్గర ఏదైనా స్వాస్థ్యం ఉంది అంటే తన కుమారునికి అది నేను నా వారసునికి నేను ఇచ్చాను, నా వారసునిగా నా స్వాస్థ్యము మీద అతని వారసునిగా నియమించాను అంటే ఆ స్వాస్థ్యం అంతా కూడా పొందుకునేవాడు వారసుడు. స్వాస్థ్యము లేకపోతే వారసత్వానికి అర్థము లేదు. సో దేవుడు ఏమంటున్నారంటే సమస్తమును, అంటే నేను నా సంకల్పంలో నియమించిన మహిమకు సంబంధించిన సమస్తము కూడా నా కుమారుడికి నేను ఇవ్వడానికి నేను ఇష్టపడ్డాను. నా కుమారునికే అది చెందుతుంది. వారసుడు ఒక్కడే. సో కనుక ఆయన ఆ కుమారుని, ఏ కుమారుని ద్వారా అయితే మనతో ఇప్పుడు మాట్లాడారో ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను అని చెప్పి ఆ కుమారుని పరిచయం చేస్తూ ఆ కుమారుని యొక్క విశిష్టతను ముందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సో ఇంకా ముందుకు వెళ్తూ ఆ కుమారుడైన ఆ యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచములను నిర్మించెను. సో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆథర్? ఇక్కడ వెనక్కి వెళ్తూ సృష్టించిన ఆ సమయానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇందాక మనము ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడారు అని చెప్పినప్పుడు మనం 33 AD సమయంలో ఉన్నాం మనము. ఎప్పుడైతే ఈ రెండో మాట ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అన్న మాట వచ్చిందో మనం ఎక్కడికి వెళ్ళాలి? మనము కాలములో మనము సృష్టించిన ఆ మొదటి రోజుకి వెళ్ళాలి. దేవుడు 7 రోజుల్లో సృష్టించినప్పుడు దేవుడు ఎవరి ద్వారా సృష్టించారు? స్పష్టంగా చెప్తున్నారు, నేను నా కుమారుని ద్వారానే సృష్టించాను. అంటే యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఈ సృష్టి లేదు.
ప్రపంచములను అంటే మనం వాడుక భాషలో అనుకునే ఈ ప్రపంచం కాదు. అదేంటండి, మనకి ఒక ప్రపంచమే కదా ఉన్నది, ఎందుకు అన్ని ప్రపంచములు ఎక్కడ ఉన్నాయి అంటే, ఈ ప్రపంచములు అన్న మాట మన వాడుకలో ఉండే ఈ ప్రపంచం కాదు. ప్రపంచములు అంటే భూమిని ఆకాశమును సృష్టించినప్పుడు అనేక సెలెస్టియల్ బీయింగ్స్ అంటే ఆకాశమును సంబంధించిన అనేక విషయములను దేవుడు సృష్టించారు, మనందరికీ తెలుసు. సో ఈ భూమి, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. భూమి ఆకాశములు, హెవెన్స్ అంటే అర్థం ఏంటంటే మనకి కనపడని ఈ అనేక విషయములను, ఆకాశంలో ఉన్న సృష్టికి సంబంధించిన విషయములు అన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా ఆయన నిర్మించెను. మరి ఆ యేసుక్రీస్తు ప్రభువు ఎవరు, ఆ కుమారుడు ఎవరు అని ముందుకు చెప్తూ, ఆయన అంటే ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, ఇక్కడ అవుతాను నేను ఎందుకంటే ఇది కంటిన్యూస్ లెంగ్దీ స్టేట్మెంట్, వన్ సింగిల్ స్టేట్మెంట్. 4వ వచనం వరకు కూడా ఒకే ఫ్లోలో వెళ్తున్న ఈ స్టేట్మెంట్ మనం అర్థం చేసుకోవాలంటే ప్రతి సెంటెన్స్ దగ్గర మనం ఆగి మనం అర్థం చేసుకోవాలి. సో మొదటి స్టేట్మెంట్, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును. సో మనం ఎలా అర్థం చేసుకోవాలి? తేజస్సు అనే మాట మనకి మన సృష్టికి సంబంధించి, భూమికి సంబంధించి మనం ఎప్పుడు వింటాము ఈ మాట, తేజస్సు అనే మాట? ముఖ్యంగా సూర్యుడికి సంబంధించిన మాట తేజస్సు అంటే. ఎప్పుడైతే సూర్యుడిని చూస్తామో సూర్యుని తేజస్సు భూమి మీద వస్తుందండి. లేకపోతే మన ఇంట్లో లైట్ వెలిగిస్తే ఆ లైట్ యొక్క ఆ తేజస్సు గది అంతా ప్రసరించింది. సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఏం చెప్తున్నారు అక్కడ? దేవుడు ఏదో చెప్తున్నారు అక్కడ మనకి. ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు దేవుని మహిమ యొక్క తేజస్సు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? మనం ప్రాక్టికల్ గా మనకి తెలిసిన ఆ విషయాలు మనం అర్థం చేసుకుంటే అప్పుడు దేవుడు తన కుమారుని గురించి చెప్పిన విషయం మనకి అర్థమవుతుంది. అంటే ఈ సూర్యుడి లైట్ మనకి భూమి మీద ప్రసరిస్తున్నప్పుడు మనం ఉదయం లేచిన తర్వాత పనులన్నీ చేసుకుంటాం ఆ వెలుగులో. ఈ వెలుగంతా చూసి మనము ఈ వెలుగుని ఏమంటాం? మనము మామూలుగా ఉదయం అయింది, వెలుగు వచ్చింది అంటాం. ఆ వెలుగును వెలుగుగా మనం సెపరేట్ గా చూస్తాం మనం. కానీ ఆ వెలుగు యొక్క సోర్స్ ఎక్కడుంది? ఆ వెలుగు ఏమిటి అసలు? ఆ వెలుగు యొక్క సబ్స్టెన్స్ ఏమిటి? ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే ఆ వెలుగు యొక్క సబ్స్టెన్స్ ఏమిటి? ఆ వెలుగు యొక్క సబ్స్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ద సన్ ఇట్ సెల్ఫ్. అంటే సూర్యుడే వెలుగులాగా ఈ భూమి మీదకి వస్తే అప్పుడు మనం ఆ వెలుగులో మనం పనులు చేసుకుంటున్నాం, దాన్ని వెలుగు అని పిలుస్తున్నాం మనం. కానీ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సూర్యుడే. ఆ సూర్యుడిని వెలుగే, ఆ సూర్యుడి నుంచి వచ్చిన ప్రసారితమైన వెలుగే మనకి భూమి మీద వెలుగుగా సెపరేట్ కనపడుతుంది ఇక్కడ. సో ఆ సెపరేట్ గా కనపడినంత మాత్రాన ఈ వెలుగు ఆ సూర్యునికి వేరైనది కాదు. మనందరికీ తెలుసు అది ప్రాక్టికల్ గా. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు అంటే, సో ఆ తేజస్సు అనే మాట మీ అందరికీ తెలుసు కదా, అందుకని ఆ తేజస్సు అనే ఉదాహరణ తీసుకునే చెప్తున్నాను నేను. దేవుని మహిమ యొక్క తేజస్సు యేసుక్రీస్తు ప్రభు. అంటే పరలోకములో ఉన్న దేవుని మహిమ ఒకవేళ అక్కడి నుంచి కిందకి వస్తే మనకి ఎలా కనపడుతుంది? అది యేసుక్రీస్తు ప్రభువులా కనపడుతుంది. సూర్యుని దగ్గర నుంచి ఆ రేడియేషన్, ఆ లైట్ భూమి మీదకి వస్తే మనకి ఎలా కనపడుతుంది? వెలుగులా కనపడుతుంది. ఇప్పుడు ఆలోచించండి, అక్కడ వెనక్కి వెళ్ళి దేవుని యొక్క మహిమ పరలోకంలో ఉండిపోతే ఇక్కడ మనకి ఏముంటుంది? ఏం కనపడదు మనకి. ఆ మహిమ మన కొరకు ఆయన పంపిస్తే ఆ మహిమని మనం ఎలా చూడగలుగుతామంట? యేసుక్రీస్తు ప్రభువులా చూస్తామంట మనందరం. సో కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సు. ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభు ఎవరు. ఒక వ్యక్తి కాదు ఆయన, ఒక మనిషి కాదు, భూమి మీద తిరిగి ఆయన వెళ్ళిపోయిన మనిషి, సెపరేట్ మనిషి కాదు.
వెలుగుని సూర్యుడి నుంచి విడదీయడానికి మనకి అర్హత లేదు. యేసుక్రీస్తు ప్రభువుని దేవుని మహిమ నుంచి విడదీయడానికి ప్రపంచంలో, సృష్టిలో ఎవరికీ కూడా అర్హత లేదు. అవకాశములు, అనుమతి లేదు. అర్హత లేదు, అనుమతి లేదు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయ్యుండి. రెండో మాటకు వద్దాము. తత్వము యొక్క మూర్తిమంతము. తత్వము అంటే ఏంటంటే ఇన్నర్ బీయింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు నేనున్నాను నేను. సో నన్ను ఆకారంగా చూస్తే మీరు ఎలా చూస్తారు నన్ను? నా ముఖము, నా చేతులు, నా కాళ్ళు ఇవే కనపడతాయి మీకు. ఎవరికన్నా మనిషిని చూస్తే. కానీ ఈ ఈ మనిషి ఎవరు? ఈ పర్సనాలిటీ ఏమిటి? లోపల ఎవరున్నారు? అది నా ఒక్కడికే తెలుస్తుంది. ఐ యామ్ ద ఓన్లీ వన్ హూ నోస్ దట్ వన్ కదా! ఎందుకంటే నాలో ఉన్నది బయట ఎవరికీ తెలియదు. సో ఆ లోపల ఉన్న ఫుల్ సబ్స్టెన్స్, ఈచ్ పర్సన్ ఇండివిడ్యువల్లీ యూనిక్ అనుకుందాం. నా లోపలుండే ఆ తత్వాన్ని ఎవరు చూడనప్పుడు, ఎవరికైనా తెలియచేయాలంటే ఏం చేయాలి నేను? నేను మొత్తం దాన్ని ఎగ్జాక్ట్‌గా నేను ఎలా ఉన్నానో అది బయటకి చూపించగలగాలి. అప్పుడే బయట ఉన్నవారు నా లోపల ఉన్న నా బీయింగ్‌ని, నా పర్సనాలిటీని, నా తత్వాన్ని తెలుసుకోగలరు. దేవుడు ఏమంటున్నారంటే, మానవులకి అది ఇప్పటిదాకా ఇవ్వబడలేదు. కానీ ఈ అంత్యకాలమందు నేను మానవులతో మాట్లాడాలని నేను కోరుకున్నప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నాను? ఇదిగో నా తేజస్సుతోను, నా తత్వముతోను మాట్లాడుతున్నాను. ఆ తేజస్సు మీ దగ్గరికి రావాలి. ఆ తత్వాన్ని మీరు చూడాలి. కనుక నా కుమారుని, ఏ కుమారుడైతే ఆ తేజస్సు, ఆ తత్వము యొక్క మూర్తి మంతము అయ్యున్నాడో ఆయన మీ దగ్గరికొస్తారు. అంటే ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హూ గాడ్ ఈజ్ క్రైస్ట్. ఆయన తత్వము యొక్క మూర్తి మంతము. మూర్తి అంటే ఏంటి? ఇమేజ్ కదా! ఎందుకు మనం షాప్స్‌కి వెళ్ళినప్పుడు మూర్తి అమ్ముతా ఉంటారు. దేని మూర్తి అంటారు వాళ్ళు? ఇదిగో పలానా, పలానా వ్యక్తి యొక్క మూర్తి. ఇదిగోండి ఏదో రాజశేఖర రెడ్డి గారి మూర్తి ఇక్కడ పెట్టబడింది. ఆ మూర్తి రాజశేఖర రెడ్డి లాగా ఉంటుందా? లేకపోతే వేరేగా ఉంటుందా? ఎన్టీ రామారావులో ఉంటుందా? వేరేలా ఉంటుందా? ఆ వాళ్ళలాగే ఉండాలి. అప్పుడే దాన్ని మూర్తి అన్న మాటకు అర్థం వస్తుంది. మూర్తి అంటే అర్థం ఏంటి అంటే ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్, డిట్టో. ఒరిజినల్ ఎలా ఉన్నదో ఈ మూర్తి అలాగే ఉంటుంది. అంటే తెలుగు గ్రాంథికంగా తీసుకున్న మాటలను మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు బైబిల్‌లో ఈ మాటలు ఉపయోగించారు కనుక. సో ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అంటే దేవుని లోపల ఉండి ఎవ్వరికీ కనిపించని, ఎవరికీ అనుమతి లేని దేవుని యొక్క ఆహ్, తత్వము మనకు తెలియాలంటే ఆ తత్వం మన దగ్గరికి రావాలి. ఆ తత్వం వచ్చింది. ఎగ్జాక్ట్ మూర్తిమంతమై యేసుక్రీస్తు ప్రభువులాగా మన దగ్గరికి వచ్చేసారు. ఆయన మహిమ ఎవరికీ కనపడదు ఆకాశ పరలోకంలో ఉంటే. అది మన భూమి మీదకి మన దగ్గరికి రావాలి. ఆయన తేజస్సు యేసుక్రీస్తు ప్రభువు మన దగ్గరికొచ్చారు. సో కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయి ఉండి, తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు, నెక్స్ట్ మాట ఏంటంటే తన మహత్తుగల మాట చేత. ఈ మాట అనేది ఎవరు? ఈ ఈ ఈ తేజస్సును, ఈ తత్వం యొక్క మూర్తిమంతమును అయ్యున్న ఈ యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాట అందరి మాట లాంటి మాట కాదది. అంటే మనం పలికే మాట లాంటి మాట కాదు. మనం పలికిన మాటకి శబ్దం ఉంటుంది గానీ, మహత్వం ఉండదు. కారణం ఏమిటి? మనము సృష్టింపబడిన వాళ్ళం. మనకు కూడా ఉంది మాట అనేది కదా! మనందరం మాట్లాడుతున్నాము. నా శబ్దం మీకు వినపడుతుంది. మీరు వింటున్నారు. మీరు మాట్లాడితే నేను వింటాను. కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటకి ఒక విశిష్టత ఉన్నది. ఏమిటి అంటే ఆ మాటకి ఒక పవర్ ఉన్నది. ఒక శక్తి ఉన్నది. దాన్నే మహత్తు అని చెప్పి రాయడం జరిగింది. ఆ శక్తి ఇందాక ప్రపంచములను నియమించారు అని చెప్పిన దేవుడు ఆ నిర్మించిన ప్రపంచంలో నిలబడాలి అంటే వాటన్నిటికి కూడా ఒక పునాది, ఒక సోర్స్ కావాలి. ఆ సోర్స్ ఎక్కడి నుంచి ఉందంటే యేసుక్రీస్తు ప్రభు మాటలో ఉన్నది. అంటే సూర్యుడు ఆకాశంలో ఉండి
అక్కడ నుండి కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చిన ఆ వేడిమి, ఆ వెలుగు ఇక్కడికి వస్తున్నాయి అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఒక నియమము జరుగుతుంది అక్కడ కదా. అందుకనే ప్రపంచములను నియమించెను అని ఉంది ఒక మాట. నియమము మొదలు పెట్టారు అక్కడ. ఆ నియమం ఏం చేస్తుంది అక్కడ? అందులో ఉన్న హైడ్రోజన్, అందులో ఉన్న హీలియం, ఈ రెండు కూడా రియాక్షన్ జరిగి కంటిన్యూస్ గా కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఆటమ్స్ ఏం జరుగుతున్నాయి, అవన్నీ కూడా అందులోంచి ఆ రియాక్షన్ లోంచి, ఆ ఫ్యూజన్ రియాక్షన్ నుంచి వచ్చే ఆ వేడిని, ఆ వెలుగును చుట్టుపక్కల ఉన్న ఈ సృష్టిలోకి ప్రసరింపచేస్తున్నాయి. కానీ ఆ హైడ్రోజన్, హీలియము, ఆ ఫ్యూజన్ రియాక్షన్ జరగాలి అంటే ఏం కావాలి? వాటంతట అవే జరిగిపోతాయా? ఆ హైడ్రోజన్, హీలియం మాట్లాడేసుకుని మన ఇద్దరం కలిసిపోయి వెలిగించేద్దాం అనుకున్నాయా? కాదు. అక్కడే ఈ ప్రపంచం అంతా పొరపాటు పడుతున్నారు. సృష్టికర్తను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ హైడ్రోజన్‌కి, హీలియంకి పేర్లు పెట్టి మీరిద్దరూ నిరంతరము కలుసుకుంటూ ఉండి, మీ ఇద్దరిలోంచి వచ్చే వెలుగుని ఇదిగో ఈ చుట్టుపక్కలున్న సృష్టికి, మీ చుట్టూ ఉన్న సృష్టికి ఇవ్వండి. ఈ ప్రత్యేకించి ఈ భూమికి ఈ ప్రామాణికంలోనే ఈ వెలుగును, ఈ వేడిమిని ఇవ్వండి అన్న మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. లిటరల్‌గా చెప్పారు. అది ఆయన మాట, అది వాక్కు. ఆ వాక్కు ఎప్పుడైతే ఈ సృష్టికి అందిందో, వారు సృష్టి అంతా కూడా విధేయతతో ఆ మాటకి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటాయి. సృష్టిలోని అన్ని అణువులు కూడా, అన్ని నియమాలు కూడా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సైన్స్ యాక్చువల్లీ, ఆల్ ద ఫిజికల్ లాస్, ఆల్ ద స్పేషియల్ లాస్, మైక్రోస్కోపిక్, మ్యాక్రోస్కోపిక్ అన్ని నియమాలు కూడా జరగాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు మాట, యేసుక్రీస్తు ప్రభువు మాట ఆపివేస్తే అవన్నీ కొలాప్స్ అయిపోతుంది. సృష్టి అంతా కొలాప్స్ అయిపోతుంది. ఒక్క మైక్రో సెకండ్ లో సృష్టి మొత్తము కనపడకుండా అయిపోతుంది. ఎందుకు? వాటినన్నిటిని నిలబెట్టేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాట. ఆ మాట ద్వారానే ఈ ప్రపంచములను నియమించెను. ఆ నియమము అనేది స్టార్ట్ అయింది. లా, ద ఫిజికల్ లాస్, ద యూనివర్సల్ లాస్. ఆ లాస్ లో ఏదో ఒక అయోటా అంటే సముద్రంలో ఒక నీటి బొట్టంత విషయాన్ని మానవుడు గ్రహించి 19వ శతాబ్దంలో అత్యంత గొప్పలకు పోయి దేవుడు లేడు అని చెప్పి విర్రవీగుతున్నాడు. అంతటి దయనీయమైన పరిస్థితిలో ఈ మానవాళి ఉన్నది. అంతటి దౌర్భాగ్యపు పరిస్థితిలో మానవాళి దేవుని తృణీకరిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకి? ఎంత స్పష్టంగా ఉన్నది. ఈ నియమించిన ప్రపంచంలోని ప్రతి నియమము కూడా ఆయన తన మహత్తు గల మాట చేస్తా సమస్తమును నిర్వహించుచు, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది నిర్వహించుచు అన్నది అంటే ఏంటి? ఎప్పుడు జరుగుతూ ఉండాలి. నిర్వహించుచు అంటే అర్థం ఏంటి? నేను వెళ్ళుచూ ఉన్నానంటే అర్థం ఏంటి? నువ్వు ఆగిపోయావా లేదా వెళ్ళిపోయావా? రెండు కాదు. నువ్వు ఆ ప్రాసెస్ లో ఉన్నావు. నువ్వు ఆగి లేవు, డెస్టినీ కూడా చేరుకోలేదు, నడుస్తున్నావు ముందుకి. సో నిర్వహించుచు అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి అంశము కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నిజంగా జరుగుతుంది అంటే దానికి వెనక ఉన్న ఆ సపోర్ట్, ఆ కారణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాట. సో తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, సో ఆ రెస్పాన్సిబిలిటీ దేవుడు తీసుకున్నారు. ఆ పవర్ దేవుడు చూపిస్తూ నెక్స్ట్ ఇంకొకటి చేశారు. ఆ 4వ మాటకు వస్తున్నాడు ఆదర్. ముందు దేవుని యొక్క క్వాలిటీస్ చెప్పాడు. ఆయన విశిష్టత ఏంటి? ఆయన తేజస్సు, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. నంబర్ 2, తత్వము యొక్క మూర్తిమంతము, ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హూ గాడ్ ఈస్. థర్డ్, వాట్ హీ ఈస్ డూయింగ్. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు? ఈ సృష్టి అంతా కూడా నిర్వహిస్తున్నారు. హీఈస్ యాక్చువల్లీ అప్హోల్డింగ్, సస్టైనింగ్. జరుగుతుంది అంటే సూర్యుడు కింద పడిపోవట్లేదు అంటే, నక్షత్రాలు అక్కడే ఉన్నాయి అంటే, మనం ఊపిరి తీసుకుంటున్నాము అంటే, మనం జీవిస్తున్నాము అంటే ఏం జరుగుతుంది? ఈ ప్రాసెస్ అన్నిటి వెనకాతల ఆయన మహత్తు గల మాట ఉన్నది సపోర్టింగ్.
ఆ మాట లేకపోతే అన్ని కొలాప్స్ అయిపోతాయి. ఆ మాట కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా జరుగుతుంది కనుక ఇక్కడ ఏమేమి వివరించబడింది? నిర్వహించుచు. సో నెక్స్ట్ 4th పాయింట్, అలా చేస్తూ ఆయన ఇంకొక అద్భుతమైన మహిమ కార్యం చేశారు. ఏమిటి? పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, మరి సృష్టంతయు నిర్వహిస్తూ ఉండగా మరి మానవుడు తన స్వంత స్వరూపములోను తన పోలిక యందు నిర్మించుకున్న ఈ మానవులమైన మనము ఆయన పోలిక నుంచి తప్పిపోయి పాపములో ఉన్నప్పుడు ఆ పాపాలకి శుద్ధీకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది కూడా నేనే చేస్తానన్నారు. సృష్టించారు, సృష్టిని నడిపిస్తున్నారు. సృష్టిలో ఉన్న అత్యంత దేవునికి ప్రియమైన అతి ప్రాముఖ్యమైన తన బిడ్డలైన మనను తప్పిపోతే మనం వెనక్కి తీసుకురావడానికి ఆ కార్యం కూడా నేనే చేస్తానంటున్నారు. చూడండి, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, ఎందుకు తానే చేసి అన్న మాట ఉంది? ఈస్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే విధేయత చూపించి తండ్రి దగ్గర పరలోకము విడిచి నీ కోసం నా కోసము శిలువ మరణము చెందునంతగా ఆయన విధేయత చూపించి ఇక్కడికి వచ్చారు. సో పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి అంతటి విధేయత చూపించి అంతటి ప్రేమ కనపరిచి నందు వలన అక్కడ ఉన్న కామా తర్వాత వచ్చిన మాట వస్తుంది. సో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. సో ఈ కాంటెక్స్ట్ అంతా ఎక్కడ జరుగుతుంది? శిలువ మరణం దగ్గర చెప్తున్నాడు. సో పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసిన వెంటనే తండ్రి అయిన దేవుడు ఏమన్నారు? నీవు చేసిన ఆ కార్యము వలన, నీవు చూపిన ఆ విధేయత వలన, నీవు చూపిన ఆ ప్రేమ వలన నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాను? నేను అన్నిటికంటే ఉన్నతమైన ప్రదేశానికి, నా కుడి పార్శ్వమున నిన్ను పర్మనెంట్ గా శాశ్వత కాలం వరకు నేను నిన్ను నా దగ్గరే నిన్ను కూర్చుండబెట్టుకుంటా. అంటే మళ్ళీ మహిమలోకి తెచ్చేసుకుంటున్నాను నేను. మరి ఈ లోపల ఏం జరిగింది? ఆయనకు ఒక నామము ఇచ్చారు. ఆయన నామము ఏమిటి? అభిషిక్తుడైన రక్షకుడు కదా. యేసుక్రీస్తు ప్రభు ఒక నామం ఏంటి? అభిషిక్తుడైన రక్షకుడు, జీసస్ క్రైస్ట్, యెహోషువ మషియాక్. అంటే ఆ నామములో ఒక విశిష్టత ఉన్నది. ఆయన అభిషేకించబడిన వాడు, ఆయన మానవులను రక్షించాడు. అదే కదా మనకి ఇక్కడ కనపడుతుంది. అక్కడ పైన 3 వచనాల్లో ఏం కనపడింది? ఆయన దేవుని యొక్క తేజస్సు అయి ఉండగా దేవుడు ఆయన అభిషేకించి మన కొరకు పంపించినప్పుడు ఆయన రక్షకుడై వచ్చి ఆ కార్యం శుద్ధీకరణము చేసిన తర్వాత ఆ నామముకు విలువ చూడండి ఇప్పుడు ఎంత ఉన్నది. ఏ నామముకు లేని విలువ ఆ నామముకు ఉన్నది. అది దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై. సో ఆ కుమారుడు మానవులందరూ దేవుని నుంచి వేరు చేసి చూసి తక్కువ చూస్తున్నారు అందరూ. ఓ దేవదూతలకు వీరికి ఈ మానవుడైన క్రీస్తు కంటే చాలా ఎక్కువ అండి అని చెప్పుకుంటున్నారు. ఈ హెబ్రీల్లో ఉన్న ఈ యొక్క విధానం ఏమిటి అంటే వీరు దేవదూతల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకునేవారు. ఎందుకు? దేవుడు వారితో మాట్లాడినప్పుడు దేవదూతలు అనేక సార్లు వారికి కనపడడం జరిగింది. వారి యొక్క పితరులకు కనపడడం జరిగింది. అబ్రహాము కనపడడం జరిగింది. న్యాయాధిపతులు కనపడడం జరిగింది. సో ఆ దేవదూతలు అంటే దేవుని యొక్క సంబంధించిన వ్యక్తులు కనుక చాలా గొప్పవారు అని చెప్పుకుంటూ అందరికంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభుని మానవుడిగా తృణీకరించడం జరిగింది. వారికి స్పష్టత ఇవ్వడానికి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, అదిగో మీరందరూ చూస్తున్న ఈ దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొంది వారి కంటే అంత శ్రేష్ఠుడై, అంటే ఇన్కంపారబుల్లీ గ్రేట్ అయిపోయిన యేసుక్రీస్తు ప్రభువు. డయాఫోరోటెరాన్ అనే గ్రీక్ పదం అక్కడ వాడడం జరిగింది. అంటే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమిటి అంటే, హీ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ దన్ ఆల్ ద క్రియేటెడ్ బీయింగ్స్ అని అర్థం. డయాఫోరోటెరాన్ అంటే మీనింగ్ టోటల్లీ డిఫరెంట్ కైండ్. సో దానికి తర్జుమా చేసినప్పుడు మాటలు దొరక్క ఇంగ్లీష్ లో ఏం చేశారు? సుపీరియర్ అని చెప్పి ఒక మాట ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. శ్రేష్ఠుడు అని చెప్పి తెలుగులో మాట రాయడం జరిగింది.
సో అట్లీస్ట్ శ్రేష్ఠుడు ఈ సుపీరియర్ అంటే ఏమిటంటే మామూలుగా కంపారబుల్ అనుకుంటాం మనం యూజువల్గా. వీళ్ళందరూ ఉన్న 10 మంది ఉన్నారు, ఈ 11వ వ్యక్తి వీరందరికంటే గొప్పవాడు అంటే అట్లీస్ట్ మనం ఏం చేస్తున్నాం అక్కడ కంపేర్ చేస్తున్నాం. ఈ 10 మంది 11 కలుపుతున్నాం. యాక్చువల్ గ్రీక్ లో ఆథర్ రాసిన ప్రకారము అసలు కలపడానికి వీల్లేదు అంటున్నాడు. మీరు మానవులతో గాని దేవదూతలతో గాని పోల్చి చెప్పడానికి వీలు లేని నామం ఆయనకు వచ్చింది అని చెప్పడం అన్నమాట. అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక ఈ తర్జుమాల్లో జస్ట్ ఒక మాట శ్రేష్ఠుడు సుపీరియర్ అని చెప్పి రాశారు. సో మనం ఇప్పుడు అర్థం చేసుకునేటప్పుడు ఇంకా డీటెయిల్ లోతుగా అర్థం చేసుకుంటే ఎవరితోనూ పోల్చడానికి వీలుబడని అంతటి నామం ఆయనకు వచ్చింది. అంతటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. అంతటి ఉన్నతమైన తేజోమయ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అది చెప్తున్నాడు అక్కడ ఆధార్ మనకి. సో ఇప్పుడు మొత్తం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఆల్రెడీ సమయం తీసుకున్నాం కనుక మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. సో ఎసెన్షియల్ అయిపోయిన తర్వాత ప్రభు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు. సో దేవుని యొక్క విశిష్టతను, ఆయన యొక్క ఉన్నతత్వాన్ని, శ్రేష్టత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ హెబ్రీయులకు చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది అంటే, ఇందాక మనం ధ్యానించుకున్నట్లు హెబ్రీలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న ఒక అలవాటు ఏమిటి అంటే, వారు దేవదూతలకి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం అనేది వాళ్ళ చరిత్రలో ఉన్నది. సో దాన్ని క్లారిఫై చేస్తూ, స్పష్టత ఇస్తూ వారికి పంపబడిన మెస్సయ్య అభిషిక్తుడైన యేసుక్రీస్తు ప్రభువు ఇన్కంపారబుల్లీ గ్రేట్ అంటే పోల్చరాని విధముగా ఆయన గొప్పవాడు అని చెప్పడానికి ఈ మాటలు వారికి ఇవ్వడం జరిగింది. ముందుకు వెళ్దాము. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై యుండును అని ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా నువ్వు చెప్పినా? ఎందుకు దూతల కాంటెక్స్ట్ అంత ఎక్కువ వస్తుంది ఇక్కడ? ఎందుకు దేవదూతల కంటే ఇన్కంపారబుల్లీ గ్రేట్ నామం ఆయనకు వచ్చింది అని చెప్పడము, డయాఫరోటెరాన్ అన్న మాట ఉపయోగించడము? మళ్ళీ 5వ వచనంలో దేవుడు తన కుమారుని గూర్చి ఇచ్చిన ఆ వాక్యమును మళ్ళీ ప్రస్తావిస్తూ ఆ 2 మాటలు తీసుకున్నాడు. అదరేమని, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఇది ఎక్కడ మనం చూసాం? మనం కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో మనము ఈ మాటను మనం చూసాం. కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. సో నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అంటే మన ఫాదర్ సన్ అనే ఈ రిలేషన్షిప్ కి ఇది బిగినింగ్ అని చెప్పడం. మాట కని ఉన్నాను అంటే అర్థం. కనడం అంటే మళ్ళీ ఇందాక ప్రపంచములు అని మనం ఎలా మాట్లాడుకుంటామో ఇలా కనడం అనేది ఈ లోక సంబంధమైన కనడం కాదు. అది బిగాటెన్ అని దానికి అర్థం ఏమిటంటే ఫాదర్ సన్ అటువంటి రిలేషన్షిప్ లోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నామని చెప్తున్నారు దేవుడు అక్కడ. వారిద్దరు ఏ రిలేషన్ లో ఉన్నారు అప్పుడు? గాడ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అప్పుడు దాకా. ఎందుకు? వారు త్రియేకమైన దేవుడు, వారు ముగ్గురు కూడా 3 ఈక్వల్ పర్సన్స్ వాళ్ళు. సో దేవుడు అందుకనే ప్రభువు నా ప్రభువుతో ఆ మాట రాబోతున్నాం మనం అక్కడికి. సో ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని మరి మానవునిగా పంపించినప్పుడు ఈ మానవులను దేవుడు ఏ విధంగా చూశారు? తన బిడ్డలుగా చూశారు కదా. వాళ్ళందరినీ కూడా తన పిల్లల్లాగా చూసినప్పుడు మానవునిగా రిప్రజెంట్ చేస్తూ వస్తున్న యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటి కుమారుడు. ఎందుకు? మానవులందరికంటే ముందు ఆయనను మరణము నుండి పైకి నెత్తపోతున్నారు. సో దేవుడు ఏమంటున్నారంటే, నేను నిన్ను నా కుమారుడు అని పిలుస్తాను. నేను దేవుణ్ణి, తన కో గాడ్
co-person in the Godhead, triune Godhead. యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు, నీవు నన్ను నేను కుమారుడుగా పిలుస్తాను నేను. మన రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ ఫాదర్ సన్, వెన్ యూ బికమ్ ఎ చైల్డ్ అండ్ యుల్ గో ఇన్ టు దిస్ వరల్డ్. అందుకనే నేడు అన్న మాట ఉంది. నేను నేడు నిన్ను కని ఉన్నాను. ఎందుకు నేడు అన్న మాట రావాలి? ఎప్పటికీ కుమారుడే, తండ్రి కుమారులే కదా అనుకుంటే కాదు. ఒక్క టైంలో తండ్రి కుమారునిగా ఆ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు దేవుడు అక్కడ చాలా స్పష్టంగా. సో నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును. మరి ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ లోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభు విధేయుడై మానవుడిగా వస్తారో, అక్కడ నుంచి మరి బాడీలో ఉండిపోతానని చెప్పారు కదా. సో ఆ బాడీ ఫస్ట్ మానవ శరీరము, తర్వాత మహిమ శరీరము, ఆ తర్వాత నిత్యత్వంలో బాడీతో ఉంటానని చెప్పారు దేవుడు. ఆ బాడీని వదిలిపెట్టట్లేదు. గమనించాలి మనం. వాక్యమైన దేవుడు ఇటర్నిటీలో శరీరము లేకుండా ఉండినప్పుడు, కుమారునిగా వచ్చినప్పుడు శరీరము తీసుకుని, ఆ శరీరము మహిమ శరీరముగా మార్పు చెంది పునరుద్ధానమైనప్పుడు, ఆ పునరుద్ధానమైన శరీరం ఇక వెళ్ళదు, ఇంకా ఇది డిసప్పేర్ అవ్వదు. నిత్యము కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ శరీరంలో ఉంటారు. కనుక దేవుడు ఏమంటున్నారు? నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును. అంటే ఫ్రమ్ హెన్స్ ఫోర్త్ ఇట్ విల్ బి లైక్ దిస్ అవర్ రిలేషన్షిప్ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును ప్రస్తావిస్తూ పాత నిబంధనలో, కీర్తన గ్రంథములో దేవుడు చెప్పినప్పుడు ఈ మాట దూతలు ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఏ దూతనన్నా పిలిచి, మైకెల్ నీవు నా కుమారుడివి, గాబ్రియల్ నీవు నా కుమారుడివి అని ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా? క్వశ్చన్ మార్క్. ఎందుకు ప్రశ్న వేయబడింది? ఎందుకు ఈ ప్రశ్న వేయబడింది అంటే, నేను ఒక పాయింట్ ప్రూవ్ చేస్తున్నాను, మీరందరూ నాకు సమాధానం చెప్పక్కర్లేదు. సమాధానం అడగడానికి ఈ ప్రశ్న వేయలేదు అక్కడ. మీరందరూ కూడా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉన్నది. ఆయన ఎవరితోనూ చెప్పలేదు అని రూఢిగా మీకు తెలుసు. ఒకవేళ మీరు సమాధానం చెప్పవలసి వస్తే, ఎవరితో చెప్పారు ప్రభువా? ఎవరితోనూ చెప్పలేదు, మీరు కేవలము ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గురించే చెప్పారు అని మనం అందరం కూడా చెప్తాం. కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాన్నే రెటారిక్ క్వశ్చనింగ్ అంటారన్నమాట. రెటారిక్ క్వశ్చన్, తెలుగులో అలంకారిక ప్రశ్న. అంటే నిజంగా సమాధానం కోసం వేయబడిన ప్రశ్న కాదు అది. ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ప్రశ్న రూపకంగా చెప్పబడిన మాట. అదే 5వ వచనం. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పినా? మనకు తెలుసు, ఎవరితోనూ ఎప్పుడు చెప్పలేదు, కుమారుడు గురించే చెప్పారు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. ఆ మాటే కాదు, ఇంకొక మాట. అంటే ఈ దూతల కాంటెక్స్ట్ లో జరుగుతుంది. ఈ కంపారిజన్ అంతా ఎందుకు జరుగుతుంది? మీరందరూ కంపేర్ చేస్తున్నారు కాబట్టి, మీరు కంపేర్ చేయలేనటువంటి గొప్ప నామం ఆయనకు ఉన్నది అని నేను చెప్పాను కదా. ఇప్పుడు మీ స్క్రిప్చర్స్ లో, మీ వాక్యములో, మీ దేవుడు మీకు ఇచ్చిన వాక్యములో దేవుడు మాట్లాడిన మాటలు నేను ప్రస్తావిస్తాను, మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి అని హెబ్రీయులతో జరుగుతున్న సంభాషణ ఇది. మరి భూలోకమునకు ఆది సంభూతుని అంటే సృష్టిని సృష్టించిన ఆ యేసుక్రీస్తు ప్రభువుని మరల రప్పించినప్పుడు, అంటే మరల అంటే మొదట ఒకసారి రప్పించారు, మరలా రప్పించబోతున్నారు ఎండ్ టైంలో వచ్చినప్పుడు దేవుని దూతలు అందరూ ఆయనకు నమస్కారం చేయాలి. అంటే దూతలందరూ సృష్టింపబడిన క్రియేటెడ్ బీయింగ్స్ కనుక, సృష్టి కనుక, వారందరూ సృష్టికర్త అయిన యేసుకి నమస్కారం చేయాలని చెప్పి దేవుడు ఆల్రెడీ చెప్పించారు. ఎక్కడ చెప్పించారు? కీర్తన గ్రంథము 97:7 వచనంలో, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమను పూజించు వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ఎవరు ఈ సకల దేవతలు? ఈ రోజు ఈ దూతలు, పడిపోయిన దూతలు అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవతలుగా చలామణి అవుతున్నారు ఈ ప్రపంచంలో. ఆరాధనని దొంగతనంగా, మోసపూరితంగా దొంగిలిస్తున్నారు మనుషుల దగ్గర నుంచి.
కానీ దేవుడు వచ్చి అందరినీ శిక్షించినప్పుడు ప్రతి నాలుక ఆయనను ప్రభువని ఒప్పుకొని ప్రతి మోకాలు ఆయన ముందు వంగి నమస్కరిస్తారు. ఆ ప్రతిలో ఈ దేవతలు ఉన్నారు, దూతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందుకనే ఆ రెఫరెన్స్ చెప్పడం జరిగింది. దేవుని దూతలు అందరూ చెడ్డవారు, మంచివారు. దేవుని దూతల్లో 2 భాగాలు ఉన్నారు. ఒకడు పడిపోయిన దూతలు, ఒకరు నిలవబడిన పరిశుద్ధమైన దూతలు. అందరూ కూడా ఆయనకు నమస్కారం చేయాలని దేవుడు ఆజ్ఞాపించారు ఆల్రెడీ. 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొని వాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. సో దేవుని గురించి చెప్తూ మీరందరూ దూతలందరూ యేసుక్రీస్తు ప్రభుకు నమస్కారం చేయండి అని చెప్తూ, కానీ దూతల గురించి చెప్తూ ఏమన్నారు? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొని వాడు. వాయువు, అగ్నిజ్వాల అంటే ఏమిటి? ఇవి సృష్టిలో ఉన్న ఎలిమెంటల్ థింగ్స్, మనకు తెలుసు. విండ్, ఫైర్. కానీ దేవుడు ఏమంటున్నారు? నా దూతలను నేను వాయువులుగా చేసుకుంటాను, నేను నా సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకుంటాను. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి ఈ మాట. కీర్తన గ్రంథంలో 104వ వచనంలో ఇది రాయబడింది. అక్కడ ఏమని రాయబడి ఉంది? వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తన సేవకులుగాను ఆయన చేసుకొని, తన పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. అందరూ ఏమనుకుంటారంటే అక్కడ ఇక్కడ ఒకటే విధంగా రాయబడింది అనుకుంటారు. మళ్ళీ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో దూతలను వాయువులుగాను అని ఉన్నది. కీర్తన గ్రంథంలో వాయువులను తన దూతలుగాను అని ఉన్నది. అంటే ఏం చెప్తున్నారు అక్కడ దేవుడు? నేను ఇటు నుంచి అటు, అటు నుంచి అటు మారుస్తాను దేవదూతల్ని. వారు నేను చెప్పిన విధంగా వారు ఉండాలి. నేను దూతలను విండుగా చేస్తాను, విండిని దూతగా చేస్తాను. నా సృష్టి, నేను సృష్టిస్తాను. నేను వారికి కన్సిస్టెన్సీ ఉండడానికి అవకాశం లేదు. నేను ఏ విధంగా చెప్తే అలా ఉంటారు వాళ్ళు. నిత్యము ఏకరీతిగా ఉండే అవకాశము దూతలకి లేదు. నేను ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా మార్పు చెందుతారు వాళ్ళు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు. అదే వాయువులను దూతలుగాను అదే అగ్నిజ్వాలను తన పరిచారకులుగాను చేసుకునేవాడు. ఎవరు? దేవుడు. ఎవరి గురించి చెప్తున్నారు? దూతల గురించి. వారికి ఏం ప్రత్యేకత ఉంది? ఏమీ లేదు. దేవుని ఆజ్ఞ ప్రకారం వారు నడుచుకోవాలి. అటువంటి దేవదూతలకు మీరు ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చి వాటికి ఆరాధనకు పాత్రులుగా చేస్తున్నారు హెబ్రీయులారా? అందరికంటే ఇన్కంపారబుల్లీ శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభువు కాదా ఆరాధనకు యోగ్యుడు? అది పాయింట్ ఇక్కడ బయటకు వస్తుంది. వారికి చెప్పబడిన మాట. కానీ తన కుమారుని గూర్చి అయితే దూతల గురించి అలా చెప్పారు. ఏమని? ఇన్కన్సిస్టెంట్. చూడండి, మీరు ఏ విధంగా నేను మార్పు చెందమని చెప్తే ఆ విధంగా మీరు మార్పు చెందాలి. కానీ తన కుమారుడు గురించి చెప్పినప్పుడు చూడండి, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది. కాంటెక్స్ట్ చూడండి, సందర్భము. అక్కడ ఏంటి? మారిపోతున్నారు అలాగా. ఇక్కడ నిరంతరము నిలుచున్నది అంటే స్టెబిలిటీ, ఫర్ ఎవర్, ఇటర్నిటీ. నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. అంటే నీవు ఇక్కడ నుంచి పరిపాలించడం న్యాయబద్ధంగా నిరంతరము వెళ్ళిపోతుంది. అది న్యాయానికి సంబంధించినది నీ రాజదండము. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి దాని కొరకు మానవులను ఆ పాపము రక్షించడానికి నీతిమంతుడై నీవు వారి కొరకు మరణించి తిరిగి లేచావు కనుక దేవుడు నీవు చేసిన ఆ పనిని బట్టి, ఆ కార్యము వలన నీ తోడి వారందరికంటే, ఎవరు తోడివారు? మానవులు ప్లస్ దూతలు. ఎందుకు తోడివారయ్యా మనము? దేవుడు మానవులాగా వచ్చారు కనుక. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మన శరీర రూపంలో వచ్చారో అప్పుడు ఏ విధంగా
పోల్చుకుంటున్నాము మనం? ఆయన కూడా మానవుడే కదండీ అంటున్నారు. యెస్, మానవుడే. కానీ ఆయనలో మహత్తు ఉంది. మన మాటకి మహత్తు లేదు. ఆయన దేవుని తేజస్సు. ఆయన దేవుని మూర్తిమంతము. కనుక ఆయన నీతిని ప్రేమించి మన కొరకు చేసిన కార్యం వలన తోడి వారందరూ మనం ఇలాగే ఉన్నాము. ఇందులోంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోయారు. సో, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. హి అనాయింటెడ్ విత్ ద ఆయిల్ ఆఫ్ జాయ్. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును, కాని నీవు నిలిచియుందువు. అవన్నీయు వస్త్రము వలె పాతగిల్లును. ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును, కాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు. కీర్తన గ్రంథం 102 అధ్యాయం 25 నుంచి 27 వచనంలో చెప్పబడిన ఈ 3 వచనాల్లో మళ్ళీ జాగ్రత్తగా గమనిస్తే మనకి ఏం కనపడుతుంది ఇక్కడ? పర్మనెన్సీ, ఇటర్నిటీ ఎవరి దగ్గర? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర. సృష్టికి టెంపరరీ నేచర్, తాత్కాలికమైన పరిస్థితి సృష్టికి ఉంటుంది. అందుకనే దేవదూతల గురించి చెబుతూ వారు వాయువులుగా అయిపోతారు, అగ్నిజ్వాలుగా అయిపోతారు, మళ్ళీ దేవదూతలుగా మార్చేసుకుంటారు దేవుడు. ఏ పనికి ఏ విధంగా కావలసి వస్తే ఆ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. వారు నిరంతరం ఒకలాగా ఉండే అవకాశం వారికి లేదు. కానీ దేవుడి గురించి యేసు ప్రభు గురించి చెప్తూ ఏమంటున్నారంట? ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. నీవే సృష్టించావు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ సృష్టి, ఆకాశములు, నక్షత్రములు, సూర్యచంద్రులు ఇదంతా కూడా నీ చేతి పనులు అవన్నీ. కానీ నీవు చేసిన ఈ సృష్టి అంతా కూడా ఏమైపోతుంది? నశించిపోతుంది. నీవు నిలిచియుందువు. నీకు ఎండ్ లేదు. నువ్వు ఎటర్నల్ గాడ్. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. అంటే కొంతకాలము ఆ హైడ్రోజన్, హీలియం ఏమవుతాయి? కలిసి ఏమవుతాయి అంటే అవి ఆవిరైపోతాయి. అంటే కొంతకాలానికి అవి డిసింటిగ్రేట్ అయిపోతాయి. అందుకనే ఈ శాస్త్రవేత్తలు ఏమంటారు? ఈ సూర్యుడు ఇంకా ఎంతకాలం మండుతాది అంటే 4.5 బిలియన్ సంవత్సరాల వరకు ఈ సూర్యుడు ఉంటదండి. ఆ తర్వాత సూర్యుడు ఆగిపోతాడండి. కరెక్టే అది. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంలో తెలుసుకున్నారు ఆ విషయాన్ని. ఎందువలన? అవన్నీ సృష్టి కనుక వాటికి దేవుడు నియమించిన సమయం ఉంది కనుక అవన్నీ కూడా ఒకరోజు ఏమైపోవాలి? పాతబడిపోతాయి. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. మనం బట్టలను ఎలా మడత పెడతామో అలాగే దేవుడు ఆకాశాన్ని మడత పెట్టేస్తానంటున్నారు. ఎక్కడ చూసాం ఇది? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఆకాశము చుట్టినట్టు అలా పైకి వెళ్ళిపోతే ఆ ఆకాశము తెరవబడినప్పుడు అక్కడ ఉన్న సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి, అక్కడ ఉన్న గొర్రె పిల్లను మనుషులందరూ చూసి భయభ్రాంతులకు గురై కొండలు, రాళ్ళు మా మీద పడు అని చెప్పి భయపడతారు. కాంటెక్స్ట్ సందర్భం ఏమిటి అంటే అక్కడ ఆకాశము చుట్టలాగా చుట్టి తెరవబడుతుంది. ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును. సో వాటన్నిటికీ కూడా టైం లిమిట్, డెస్టినీ ఉన్నది. కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీలో చేంజ్ లేదు, మార్పు లేదు. నీవు సృష్టికి మొదలప్పుడు ఎలా ఉన్నావో సృష్టి ఎండప్పుడు అలాగే ఉంటావు. మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాయి. నీవు మారుస్తావు అందరినీ కూడా. మనల్ని కూడా మార్చబోతున్నారు కదా. అండ్ దేవుని తత్వం మారదు. ద పర్సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ అన్చేంజబుల్. అదన్న మాట చెప్తున్నారు అక్కడ. దేవదూతలను కూడా నీవు వాయువులుగా మార్చేస్తావు, అగ్నిజ్వాలుగా మారుస్తావు, తిరిగి వాళ్ళని మళ్ళీ దూతలుగా మారుస్తావు, నీ పరిచారులుగా చేసుకుంటావు వాళ్ళని. కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు. అంటే టైం అనేది సృష్టికే గాని దేవునికి టైం అనేది లేదు. ఇది నెవర్ ఎండింగ్ లైఫ్ అని చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. తన కుమారుడు గురించి మాట్లాడుతూ. ఇవన్నీ కూడా పాత నిబంధనలో ముఖ్యంగా కీర్తన గ్రంథంలో చెప్పబడినాయి. అందుకే మనం కీర్తనను ధ్యానించినప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటి? అన్ని కూడా క్రీస్తు ప్రభువు దగ్గరికే వెళ్తున్నాయి. అన్ని కూడా
దావీదు మాట్లాడినా కూడా, కీర్తనకారులు మాట్లాడినా కూడా అవన్నీ ఎవరికి చెందినవి? ఎవరి గురించి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు? ఎవరి ప్రార్థన వారి ప్రార్థనగా వారు లిఖించారు? యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు. సో, ఆ కీర్తన గ్రంథంలో ఇప్పుడు మనం చూసిన ఈ గత అన్ని వచనాలు కూడా రిఫరెన్స్ అంతా కీర్తనలోనే ఉంది ఆల్మోస్ట్. ఒక 2 సమూయేలు తప్ప. సో, దేవుడు తన కుమారుని గురించి కీర్తన గ్రంథంలో ఆ విధంగా చెప్పి ఉంచినప్పుడు ఈ హెబ్రీయులైన ఇశ్రాయేలీయులు అవి చూచి యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వమును గుర్తించకుండా ఆయన కేవలం మానవునిగా చూసి దేవదూతలకి ఆయన కంటే ప్రాముఖ్యము ఇస్తుండే అవకాశము ఉన్న వలన జరిగినందువలన వారికి క్లారిఫై చేయడానికి దూతల కాంటెక్స్ట్ లో ఏ దూతకి ఇవ్వబడని ఆ ప్రాముఖ్యత, ఆ విశిష్టత యేసుక్రీస్తు ప్రభువు అన్ని నామముల కంటే పైనామముగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు. అంతేకాకుండా ఆయన యొక్క విశిష్టత ఏమిటి? ఆయన నిత్యము ఉండు దేవుడు. ఆయన కేవలం మానవుడు కాదు. మానవుడిగా రావడానికి ఆయన ఒక కారణము వలన, ఒక సంకల్పం వలన విధేయత చూపించి వచ్చారు. కానీ ఇన్ పర్సన్ హి ఈజ్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ గ్లోరీస్ రేడియన్స్ అండ్ ఆల్సో హి ఈజ్ ఇటర్నల్ గాడ్. ఆ మాట ఇక్కడ చెప్తూ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని తన కుమారుని గురించి చెప్పుచున్నాడు. ముందుకు వెళ్దాము. అయితే ఇంకా నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పినా. మళ్ళీ ఇంకొక ప్రశ్న. ఇందాక ప్రశ్న, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, నేను ఆయనకు తండ్రి అయ్యుందును, ఆయన నా కుమారుడై ఉందును అని ఏ దూతలకైనా చెప్పారా ఎప్పుడన్నా? ఇక్కడ కూడా ఇంకొక ప్రశ్న. నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పినా? రిటారిక్ క్వశ్చన్, అలంకారిక ప్రశ్న. ఆన్సర్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేర్ ఓన్లీ వన్ ఆన్సర్ ఫర్ దట్ వన్. చెప్పినా చెప్పకపోయినా ఒకే సమాధానం దానికి. ఎవరితో చెప్పలేదు. మనం చెప్పమని అడగట్లేదు. ఒక సత్యాన్ని తెలియచేయడానికి చెప్తున్నారు దేవుడు ఆ మాట. సో ఎవరికి చెప్పారు ఆ మాట? తన కుమారునికి చెప్పారు. ఏమని? నీ శత్రువులందరినీ నీకు పాదపీఠంగా చేస్తాను, దూతలకు కాదు. నీకు నేను పాదపీఠంగా చేసిన తరువాత ఇటర్నిటీ నీకు నేను స్వాస్థ్యముగా ఇచ్చు నీ వధువు సంఘమును తీసుకుని నీవు నిత్యత్వంలోనికి వెళ్ళిపోతావు నువ్వు అని తన కుమారునికి ఒక టైం ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఏమున్నది? నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఎందుకు ఆ టైం లిమిట్ ఉంది అక్కడ? అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉండే ఆ స్టేట్ లో కొంతకాలమే ఉంటారు. ఎక్కడ స్టార్ట్ అయింది? శిలువ మరణం అయిన తర్వాత, పునరుద్ధారణ అయిన తర్వాత ప్రభువు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నిలువబడి తర్వాత కూర్చున్నారు. నిలువబడి ఉండగా స్టెఫెను చూశాడు. తర్వాత కూర్చుండి ఉండగా పౌలు చూశాడు. రైట్? సో ప్రభు అక్కడ కూర్చుని ఉన్నారు ఆల్రెడీ. కూర్చుని ఉన్నప్పుడు నిత్యము కూర్చుని ఉంటారు అక్కడ? కాదు, నిత్యము కూర్చుని ఉండరు అక్కడ. ఎందుకంటే దేవుని సంకల్పంలో యేసుక్రీస్తు ప్రభు తన సంఘము, తన వధువుతో కలిసిపోవాలి. అది జరగబోతుంది. సో ఆ టైం వచ్చే వరకు నువ్వు ఇక్కడ కూర్చో. ఈ లోపల మనం ఇద్దరం కలిసి కొన్ని పనులు చేయాలి. సంకల్పం ఉన్నది. ఏమిటి అంటే నీ శత్రువులు ఉన్నారు. ఎవరు? సాతాను, వాడి దూతలు, వాడితో పడిపోయిన దేవదూతలు, వాడిని అనుసరించే మానవులు, వీరందరినీ కూడా నీ పాదములకు పాదపీఠంగా చేస్తాను నేను. ఇది జరగబోతుంది. ప్రకటన గ్రంథంలో ఉన్నది. ఎప్పుడైతే అందరూ కూడా ఆయన పాదములకు పాదపీఠముగా అయిపోతారో శత్రువులందరూ, అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువు కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు. ఇంకొక ఎటర్నల్ సంకల్పంలోకి మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోతారు. అందువలన ఈ మాట ఇచ్చారు, ఆ వాగ్దానం కుమారునికి. సో ఆ మాట దూతల్లో ఎవరికైనా చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? ఎవ్వరికి చెప్పలేదు అని చెప్తూ ఆఖరి వచనము మొదటి అధ్యాయంలో వీరందరూ ఎవరు? ఆ దూతలు.
రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి, అంటే ఎవరు? మనము. ఎందుకు రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు వారికి ఫ్యూచర్ టెన్స్ లో ఉంది? ఇంకా మనము మహిమ శరీరం పొందుకోలేదు కనుక. ఎవ్వరూ పొందుకోలేదు. ఈవెన్ చనిపోయిన మన పూర్వీకులు, విశ్వాసులు కూడా ఇంకా మహిమ శరీరాన్ని పొందుకోలేదు. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చిన రోజునే మహిమ శరీరం పొందుకొని ఆ రక్షణ స్వాస్థ్యంలోకి వెళ్తున్నాం మనం. ప్రస్తుతానికి మనకి రక్షణ అనే సంచకరువు ఇవ్వబడింది, మనకి ఆ గ్యారంటీ ఇవ్వబడింది. సో వీరందరూ రక్షణ అయ్యను స్వాస్థ్యము పొందబోవు వారికి, ఇంకా రాబోతున్న మనము ఇంకా శరీరంలో ఉండగా మనకి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. సో విశ్వాసుల కొరకు దేవదూతలను నియమించారు దేవుడు. విశ్వాసులైన మన కొరకు, అంటే పరిచారము అంటే మళ్ళీ మన వాడుక ప్రకారం మనకి వచ్చి మన పనులు చేసి పెట్టామని కాదు అక్కడ. దైవ చిత్తానుసారమైన దైవ సంకల్పానికి చెందిన విషయములు మన జీవితంలో జరుగుటకు దేవదూతలు మన చుట్టూ ఉండి మనకి కనపడకుండా మనలను అందులోకి దేవుని చిత్తంలోకి నడిపిస్తూ ఉంటారు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. యోసేపు, మరియమ్మ వారిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు మరి దగ్గర పుట్టడానికి ఆయత్తపడినప్పుడు, మరి గర్భం చెందినప్పుడు వారు రెండు విభిన్నమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు వాళ్ళు. సో వారంతటా వారే నిర్ణయం తీసుకోవడానికి వదిలివేస్తే ఏం జరిగి ఉండేది అక్కడ? యోసేపు ఏం చేసుకునేవాడు? మరియమ్మని వదిలేసేవాడు. మరియమ్మ చాలా ఆందోళన చెందింది అక్కడ. ఆ ఆందోళనలో తను ఏమన్నా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ దేవుని చిత్తము, దేవుని సంకల్పము వైపు నడిపించడానికి ఎవరిని పంపించారు దేవుడు? అక్కడ గాబ్రియేలుని పంపించారు. గాబ్రియేలు వచ్చి ఏం చేశాడు? వీరిద్దరికి దేవుని వార్తను అందించాడు. అది పరిచారం అక్కడ. సో చాలా జాగ్రత్తగా గమనించాలి. మన పరిచారము అంటే ఏంజల్స్ వచ్చి మనకి ఇంటి పనులు, వంట పనులు చేస్తారని కాదు అక్కడ. దైవ చిత్తానుసారమైన దైవ సంకల్పమైన ఆయన చిత్తము వైపుకి విశ్వాసులను నడిపించుటకు దేవుని యొక్క దూతలు మన పక్కన ఎప్పుడు కూడా ఉంటూ మనకి ఆ మినిస్ట్రింగ్ చేస్తారు, ఆ సేవ చేస్తారు. మనము ఒకరికొకరు సేవ చేసుకుంటాం మనం కదా. విశ్వాసులు మనము ఒకరికొరకు ఒకరము సేవకుల్లా ఉంటాము. అలాగే దూతలు మనకి సేవకుల్లా ఉండడానికి వారిని నియమించారు. సో వారి పర్పస్ దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఆయనను పోలిన మనకి దేవుని చిత్తముకు సంబంధించిన సేవ చేయడానికి ఉన్నప్పుడు అటువంటి వారిని ఇదే మానవులు మళ్ళీ దైవత్వం ఆపాదిస్తున్నారేంటి? మీరు వారిని ఆరాధనకి తీసుకొస్తున్నారు. వారు సేవకులు కారా? అది మీకు తెలీదా? మీ పాత నిబంధనల్లో అనేక సార్లు దేవదూతలను పంపించి దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, మానవులతో ఇంటరాక్ట్ చేయడానికి దేవదూతలు మీ దగ్గర రాలేదా? వారి సేవకులు కాదా? మరి ఎందుకు వారిని హెచ్చించి యేసుక్రీస్తు ప్రభు కంటే పైన తీసుకువెళ్తున్నారు మీరు? అది రిటారిక్ క్వశ్చన్. కారా అన్న మాట ఎందుకు ఉంది అక్కడ ప్రశ్న? ఎందుకంటే వారు తప్పు చేస్తున్నారు అక్కడ. అటువంటి విధంగా అర్థం చేసుకోకుండా దేవదూతలను వేరే విధంగా అర్థం చేసుకుని వారికి దైవత్వాన్ని, ఆరాధనను ఆపాదించడం వలన ఈ హెబ్రీయులకు దేవుడు స్పష్టత ఇచ్చి ఆ తప్పు నుంచి బయటపడడానికి ఇచ్చిన ఉపదేశమే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. అంతేకాకుండా మిగిలిన అధ్యాయంలో కూడా ఇదే ప్యాటర్న్ కొనసాగుతూ యేసుక్రీస్తు ప్రభువు యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, ఆయన యొక్క ఇన్కంపారబుల్లీ గ్రేట్ నేమ్, అంటే పోల్చడానికే వీలు పడని డయాఫోరోటెరాన్ అనేటువంటి స్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ హెబ్రీల గ్రంథం అంతా కూడా మనకి చెప్పడము జరిగింది. సో ఇక్కడితో మనం బైబిల్ స్టడీని 1వ అధ్యాయం ముగించుకుని తిరిగి కలుసుకున్నప్పుడు 2వ అధ్యాయం నుంచి కొనసాగిద్దాం. దేవుడు ఆయన వాక్యమును మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. థాంక్యూ అన్న. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్